ఓకే. సో ఇక్కడ థర్డ్ లైన్ ద్వారకా నగర్ విశాఖపట్నం. ఇక్కడ స్టేట్ అనేది మనం చెప్పాలి. ఆ తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది, 530016 అని ఇవ్వాలి. ఆ తర్వాత 040665577 అనేది ఇస్తాం. తర్వాత 4 నెంబర్. సో ఇక్కడ ఏం చేస్తామంటే 7777 సో ఇక్కడ మనం ఇచ్చేసి అలాగే 04022665557 అని ఇస్తాం. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డివిపి store @gmail.com అని ఇస్తాను. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ ఏ చేస్తాను. కంట్రోల్ ఏ అంటే ఏంటంటే మనకి కంపెనీ తాలూకా క్రియేషన్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా మనకి కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ అకౌంట్స్, ఇన్వెంటరీస్, అలాగే ఇక్కడ మనం ఏం చేయాలి, మరి మనం మనకి కూడా ఒక జిఎస్టిఆర్ నెంబర్ అనేది ఉండాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ముందు మనం ఒక జిఎస్టిఆర్ నెంబర్ తీసుకోవాలి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను 37 AAIF U 27 85 Q 1 Z 6 అనేది ఇస్తాను. సో ఇంకా మరి మిగతాది ఏమి కూడా మనం కంట్రోల్ ఏతో ఫీచర్స్ని కూడా మనం సో ఇక్కడ మనం
సో ఇక్కడ మనం మల్టీ పర్సంటేజెస్ గురించి కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక సమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ డైరెక్ట్గా మనం ఓచర్ ఎంట్రీకి వచ్చి ఇక్కడ రిసీప్ట్ ఓచర్లో క్యాష్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలంటే క్యాపిటల్ అని మనం క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి అని చెప్పి సో క్యాపిటల్ అండర్ క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ మనం 65 lakhs కింద మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని చెప్పి $35 lakhs అని ఇస్తారు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం కాంట్రా ఎంట్రీలోకి వచ్చి ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ క్యాష్ అని చెప్పి ఒక్క నిమిషం లైన్లో అలా ఉండండి అమ్మా. ఓకే, సో ఇక్కడ మనం డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అనేది మనం రాసేసుకోవడం జరిగిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం గూడ్స్ని మనం పర్చేస్ చేసుకోవాలి. సో అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ ఇక్కడ పర్చేజెస్
goods from SR General Stores. అని చెప్పేసి మనం ఇక్కడ లోకల్లోనే మనం పర్చేస్ సేల్స్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం వాడు తాలూకా జిఎస్టీ నెంబర్ కూడా మనకి ఇక్కడ తెలియాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే సప్లయర్ తాలూకది 37 KC B23 అలాగే 56B 1ZX అనేది మనం వీడి తాలూకా జిఎస్టీ నెంబర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం గూడ్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏసీ ఇక్కడ మనం బ్లూ స్టార్ ఏసీ 10 numbers at the rate of 45,000 each. ఆ తర్వాత బోర్ సబ్స్ అని చెప్పేసి అంటే బోరు వాటర్ని మనకి తోడే మిషన్స్ ఉంటారు, సబ్ అని అంటారు వాటిని. అంటే మనకి సౌండ్ అనేది రాదు. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 10 numbers, ఇది కూడా at the rate of 25,000 అని చెప్పి. సో అయితే ఇక్కడ మనకి ఏంటంటే 45,000 అని చెప్పి ఇక్కడ నాకు జిఎస్టీ అనేది ఎట్ ది రేట్ ఆఫ్ ఇది 18%లోకి వస్తుంది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మళ్ళీ మనకి జిఎస్టీ అట్ ది రేట్ ఆఫ్ ఇది 40%లోకి వస్తుంది. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇవే కాకుండా మనం సో సర్ఫ్ ఎక్సెల్ ఇది మనకి 10 kgs
140 తర్వాత GST @5%. ఓకే, సో అలాగే కోకోనట్ హెయిర్ ఆయిల్ ఇవి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ నెంబర్స్ అని చెప్పి దీనికి GST కూడా 5%లోకే వస్తుంది. సో మనకి ఇక్కడ 3 వచ్చాయి కదా, చాలు. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ముందు ఇక్కడ మనం పర్చేస్ చేయాలి కదా. సో కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ పర్చేస్లోకి వచ్చి ఇక్కడ మనం పార్టీ నేమ్ ఏం చేయాలంటే మనం Alt+C చేసి Ctrl+V చేసి వీళ్ళని మనం సన్డ్రీ క్రెడిటర్స్ అని ఇవ్వాలి. సో సన్డ్రీ క్రెడిటర్స్ అని ఇచ్చిన తర్వాత వాడి తాలూకా అడ్రస్ కూడా మనం చెప్పాలి. మధ్యపాలెం NH60. విశాఖపట్నం. ఇక్కడ పిన్ కోడ్ కూడా ఉంటే అలాగే ఇక్కడ మరి వీడికి కూడా ఒక GST నెంబర్ అనేది ఉంటుంది కదా. ఆల్రెడీ మనం ఏం చేసాము, ఇక్కడ మనం Ctrl+C చేసి ఇందులో మనం Ctrl+V చేసి దాన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే జనరల్గా మనం పర్చేజెస్ అండర్ పర్చేజెస్ అకౌంట్ ఇక్కడ నాట్ అప్లికబుల్ అని ఇవ్వాలి, ఇదేమో అప్లికబుల్ అని ఇవ్వాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకి Alt+C అని చెప్పి బ్లూ స్టార్ AC అని చెప్పి ఇక్కడ అండర్ AC అనేది మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎస్ అని చెప్పి ఇక్కడేమో మనం Ctrl+A అని చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే మనం Alt+C అని చెప్పి ఇక్కడ నెంబర్స్ అని చెప్పి ఇక్కడ కూడా మనం నెంబర్స్ అని ఇచ్చేసి ఇక్కడ అప్లికబుల్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మనం దానికి ప్రోడక్ట్కి HSN నెంబర్ ఉంటుంది, స్పెషల్ అని చెప్పేసి ఇక్కడ మనం స్పెసిఫై ట్యాక్సబిలిటీ. సో AC అనేది మనకి 18%లోకి వస్తుంది కాబట్టి
అది గూడ్స్ అనేది మనం ఇక్కడ చెప్తాం. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే 10 నెంబర్స్ 45,000. సో ఇక్కడ 10 నెంబర్స్ 45,000. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ఆల్ట్ సి చేసుకొని ఇక్కడ బోర్ సబ్ బోర్స్ అని అన్నాం. సబ్ అనేది ఎందులోకి వస్తుందంటే బోర్స్లోకి వస్తుంది. ఇక్కడ మనం ఇది ఎస్ అని ఇస్తాము, ఇక్కడ కంట్రోల్ ఏ అని చెప్పాలి. సో ఇది కూడా మనకి ఏంటంటే నెంబర్స్ లెక్క వస్తుంది కాబట్టి నెంబర్స్లోకి వచ్చేసి స్పెసిఫైడ్ దీంట్లోకి. సో బోర్డ్స్ కాబట్టి హెచ్ఎస్ఆర్ నెంబర్ అనేది 8 ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం డిస్క్రిప్షన్ ఏమైనా కావాలంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ ట్యాక్సబిలిటీ అని చెప్పేసి ఇక్కడ మనం దాన్ని 40% అని ఇవ్వాలి. అది కూడా గూడ్స్ కింద లెక్క వస్తుంది. ఇది కూడా మనకి 10 నెంబర్స్ కాబట్టి ఎంత 25,000 ఈచ్. అయితే అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఆర్సీ అని చేసి సర్ఫ్ ఎక్సెల్ అని చెప్పి ఇది పౌడర్స్లోకి వస్తుంది. ఉండే వ్యాధుల్ని ఈ మీద పడే మంత్రాలు మన దాన్ని అడ్డుకోవాలి కాలంలో సిద్ధులు ఆ కాలంలో పెట్టుకోండి. సౌండ్ ఎవరో మ్యూట్ లో పెట్టుకోవాలి. మ్యూట్ లో పెట్టుకోండి ఎవరో కానీ. సో ఇక్కడ కేజీ అని చెప్పేసి, సో ఇక్కడ కేజీ అనేది మనం తీసుకుంటాము. ఇక్కడ కూడా దీని తాలూకా హెచ్ఎస్ఆర్ నెంబర్ అనేది ఇస్తాము. ఇచ్చిన తర్వాత మనం ఇందులో ట్యాక్సబిలిటీ ఇదేమో నేను 5% ఇస్తున్నాను. అయితే ఇక్కడ మనం ఎంత 10 kgs 140. అది అయిపోయిన తర్వాత ఎంటర్ కొట్టి, సో ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి సిజిఎస్టి అని చెప్పేసి ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అని చెప్పి దానిలో మనం జిఎస్టీ అని చెప్పి ఇక్కడ సిజిఎస్టీ అని చెప్పి కంట్రోల్ ఏ అని చేస్తే నాకు ఇలా వస్తుంది. అలాగే ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి ఎస్జిఎస్టి అని చెప్పి ఇది కూడా మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీలోకి తీసుకొని ఎస్జిఎస్టీ అని తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఇలాగ ఆటోమేటిక్గా మనకి పర్సంటేజ్ అనేది వస్తుంది. దీన్ని ఈవే బిల్లింగ్ అనేది అంటే ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ నో అని చెప్పాను. ఇక్కడ మనకి ఏంటంటే చూడండి రిలేటెడ్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఇది క్లిక్ చేస్తే అందులో నాకు జిఎస్టీ ఎనాలిసిస్ అని ఉంటుంది. ఇక్కడ జిఎస్టీ ఎనాలిసిస్ దాంట్లో మనం ఏం చేయాలంటే ఆల్ట్ F1 ప్రెస్ చేశారు అనుకోండి. ఇక్కడ చూడండి మనకి దేని పర్సంటేజ్ దానికే ఇక్కడ ఇండివిజువల్గా మనకి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ తాలూకది ఇక్కడ మనకి అనలైజింగ్ అనేది మనకి కనబడుతుంది. సో ఇది నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి పర్చేజెస్ బిల్ కావాలి కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పేజప్ అని చెప్పి
సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ కంట్రోల్ P అని చెప్పి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రివ్యూ అని ఇచ్చాను అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ, సో ఇక్కడ పర్చేజెస్ బిల్లులో, సో ఇక్కడ చూడండి మనకి ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం జూమ్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇందులో ఐటమ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గూడ్స్, ఇవి హెచ్ఎస్ఎన్ కోడ్స్, ఇవి క్వాంటిటీస్, అలాగే ఇక్కడ వాటి తాలూకా రేటు, ఇది ఏంటంటే వాటి తాలూకా నెంబర్స్ కదా. సో ఇక్కడ సిజిఎస్టీ ఏమో 90,535 ఉంది, అలా వచ్చింది. సో టోటల్ బిల్డింగ్ ఏమో 8,82,470 అనేది. కానీ ఇక్కడ ట్యాక్సబుల్ వాల్యూ అంటే ఇక్కడ 4,50,000 మీద 9% ఇది అంటే 40,500. ఆ తర్వాత ఇక్కడ మనకి 20% అంటే 2,50,000 మీద 50,000 అవుతుంది. సో ఇది మళ్ళీ ఏంటి 2.5% అంటే అక్కడ ఎంత అవుతుంది మనకి 35 రూపీస్ అవుతుంది. అంటే ఇది ఎంత 90,535. సో ఈ 90,535 19,535 అంటే ఈ టోటల్ ఏదైతే మనకు ఉన్నారో ఈ టోటల్ది ఇక్కడ మనకి టోటల్ తాలూకా అంటే 1,81,070 అనేది టోటల్ ట్యాక్సిబిలిటీ అనమాట. అంటే మనకి ఒక్కొక్క దాని మీద వేరువేరుగా ఎంత రేట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది ఏంటంటే మనకి పర్చేజెస్ ఇన్వాయిస్ బిల్లులో అది డీటెయిల్గా మనకి వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే ఇక్కడ ఏంటంటే మనం ఎంత డీటెయిల్గా మనం దాన్ని క్రియేట్ చేసుకుంటే సో ఆ డీటెయిలింగ్ అనేది మనకి ఆ బిల్లు మీద మనకి అంత చక్కగా మనకి డిస్ప్లే అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఏంటంటే మనం ఒకవేళ దీన్ని ఏమైనా మనం ప్రింట్ ఇవ్వాలి అనుకుంటే సో ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ నేను సోల్డ్ గూడ్స్ టు రామ్ జనరల్ స్టోర్స్, వీడు కూడా లోకల్ వాడే కాబట్టి వీడికి కూడా ఒక జిఎస్టీ నెంబర్ అనేది మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో వీడికి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 37 AALF 37 AALF N 86 80 J 1 Z 1. ఓకే, సో ఇది వాడి తాలూకా నెంబర్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ ఐటమ్స్ అనేవి మనకి ఇవే కాబట్టి సో ఇక్కడ నేను ఇవన్నీ కూడా కంట్రోల్ C చేసి ఇక్కడ నేను కంట్రోల్ V చేస్తాను. సో కంట్రోల్ V చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు ప్రొడక్ట్స్ ఇక్కడ నేను దీన్ని 55 పెట్టుకుంటాను, ఇక్కడేమో 35 పెట్టుకుంటాను, ఇక్కడేమో ఇక్కడ 6 అని మార్చుకుంటానంటే. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీనికి సెల్లింగ్ అంటే సేలింగ్ అనేది మనం చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం F8. సో F8 అనేది మనం తీసుకొని
ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, పార్టీ నేమ్ ఏదైతే ఉన్నదో అది నేను ఇక్కడ కంట్రోల్ సి చేసి దీన్ని నేను ఆల్ట్ సి అని చెప్పి కంట్రోల్ వి అని చెప్పి ఇక్కడ నేను సండ్రీ డేటార్ అని చెప్పి, సో సండ్రీ డేటాస్ దగ్గర కూడా వచ్చేసరికి వాడి తాలూకా అడ్రస్ అనేది మనం ఇక్కడ పిన్ కోడ్ ఏమో ఇచ్చేసి, మరి ఇక్కడ వీడికి మనం జిఎస్టిఎన్ నెంబర్ క్రియేట్ చేసాం కదా, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ జిఎస్టిఎన్ నెంబర్ అనేది తీసుకొని ఇక్కడ మనం కంట్రోల్ వి చేసి ఇక్కడ మనం సో ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ నాట్ అప్లికబుల్, ఇక్కడేమో అప్లికబుల్ అని చెప్పాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏంటిది బ్లూ స్టార్ కాబట్టి ఇక్కడ మనం 10 నెంబర్స్, ఇక్కడ నాకు 55,000. ఓకే, సో దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఏంటుంది, సబ్స్ కూడా ఎన్ని 10 నెంబర్స్ 35,000. ఆ తర్వాత సర్ఫ్ ఎక్సెల్, సో ఇవి కూడా 10 kgs, ఇక్కడ 160 రూపీస్. అది అయిపోయిన తర్వాత ఎంటర్ అని కొట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, సిజిఎస్టీ అని ఇవ్వాలి, దాని తాలూకా రేట్ ఆఫ్ పర్సెంటేజ్ వస్తుంది. అలాగే ఎస్జిఎస్టీ అనేది ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత ఇక్కడేమో మనం ఈవే బిల్లింగ్ అనే నో చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలంటే అదర్ రిలేటెడ్ రిపోర్ట్స్ అంటే ఇక్కడ సో ఇక్కడ కంట్రోల్ ఓ ప్రెస్ చేసి ఇక్కడ జిఎస్టీ ట్యాక్సబిలిటీ అని చెప్పి ఆల్ట్ F1 అని చెప్పామనుకోండి, అంటే డిపెండ్ ఆన్ ద ప్రొడక్ట్ బట్టి, డిపెండ్ ఆన్ ద రేట్ ఆఫ్ ద ఇది బట్టి మనం అక్కడ ఏం చేస్తామంటే దీన్ని మనం సేవ్ చేసుకుంటాం. అంటే మల్టీ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టీ మనం చేయాలంటే ఇలా చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం
జిఎస్టీ ఎంత పే చేయాలని ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళామనుకోండి. బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ మనం ఇక్కడ చూడండి మనకి ఏం చెప్తున్నాడంటే మనకి ఈ బ్యాలెన్స్ షీట్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లోకి వెళ్తే 50,010 రూపీస్. అంటే ఇక్కడ ఏంటవుతుంది అప్పుడు సిజిఎస్టీ అనేది 29,005 రూపీస్ అయింది. అంటే ఇది మనం గవర్నమెంట్కి పే చేయవలసి ఉన్నదన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం ఓచర్ ఎంట్రీకి వచ్చి ఇక్కడ మనం పేమెంట్ ఓచర్కి వస్తాయి. సో పేమెంట్ ఓచర్లో మనకేమవుతుంది ఆల్ట్ ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఆటోఫిల్ అనేది తీసుకొని ఇక్కడ మనం మంత్ అనేది ఇచ్చేసి ఇక్కడ క్యాష్ అని చెప్పేసి ఇక్కడ సిజిఎస్టీ అని చెప్పి 29,005 రూపీస్. అలాగే ఇక్కడ సిజిఎస్టీ కూడా ఇక్కడ ఎస్జిఎస్టీ అది కూడా 29,005 రూపీస్. ఇది మనం ఏం చేస్తున్నామంటే పేమెంట్ అనేది మనం చేసేస్తున్నాం. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తాం ఫైనల్గా ఇందులోని మనం జనరల్ రిపోర్ట్స్లో ఇక్కడ ఏం చేయాలంటే మనం స్టాట్యూటరీ రిపోర్ట్స్లో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓచెస్ అలాగే GSTR1 ఇక్కడ చూసారా మనకి ఇక్కడ డిస్ప్లే అయింది, ప్రీవియస్ దాంట్లో మనకి లేదు. అట్లాగే ఇక్కడ మనకి చూడండి ఇది మనకి వేబులింగ్ లేదు, ఇక్కడ GSTR1 లేదు, GSTRB అలాగే ఇక్కడ చూసారా అంటే ఇది మనకి చలానా అన్నమాట. మనం ఏదైతే మనం చేస్తున్నామో ఇది ఇక్కడ కంట్రోల్ P అని చెప్పి ఇది మనం ఇగోండి పేమెంట్ చలానా అనేది ఇక్కడ కావాలనుకుంటే మనం జనరేట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ జిఎస్టీలో ఏంటంటే మనం రకరకాల మెథడ్స్ని మనం వాడుకొని మనం దీన్ని ఎలాగ రకరకాల మెథడ్స్లో మనం దీన్ని ఏం చేయాలంటే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి మనం ఈరోజు కాన్సెప్ట్ అనేది మల్టీ పర్సంటేజెస్. సో అంటే ఒక గూడ్స్ మనకి మల్టీ పర్సంటేజ్లో మనం చేస్తే ఎలా చేయగలము అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకే, సో